పండు మాస్టర్ తిరిగి డాన్స్ చేయడానికి 6 నెలలు పడుతుందని మెడికవర్ ఆర్థోపెడిక్ హెడ్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఎడమ తుంటి డిస్లొకేషన్ తిరిగి అడ్జస్ట్ చేశామని, హిప్ జాయింట్ దెబ్బతిన్నట్లు డాక్టర్ తెలిపారు. ఫిజియోథెరపీ చేస్తే వీలైనంత త్వరగా కోలుకుంటారని వెల్లడించారు. విశాఖ జిల్లా ఆనందపురం దగ్గర ఆగి ఉన్న మాస్టర్ కారును కోళ్ల లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. తగరపు వలస జాతర నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. మన డి ఫేమ్ శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ పండు మాస్టర్ గారికి నిన్న రాత్రి ఈవెంట్ చేసి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. ఆ విషయం తెలియగానే పరామర్శిద్దామని వచ్చాను. వచ్చి డాక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కొద్దిగా కాలు రెండు కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి. వెన్నుముక కింద భాగంలో డిస్లోకేట్ అయ్యింది. అది సెట్ చేస్తాం ఈరోజు. మిగతా రిపోర్ట్స్ తీసుకొని ఆ సిచ్యువేషన్ ప్రకారం సర్జరీకి వెళ్తాము. ప్రమాదం ఏమీ లేదు, ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదు, ప్రమాదం అయితే ఏమీ లేదని చెప్పడం జరిగింది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ భగవంతుడి ఆశీస్సులతో తను క్షేమంగానే బయటకు వస్తారని మేము నమ్ముతున్నాం. నిన్న రాత్రి అంటే తెల్లవారుజామున 1 గంటన్నర 2 గంటలకి గజనీ షణ్ముఖరావు అనే పేషెంట్ని మా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకురావడం జరిగింది. అది మేము పరీక్షించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అతనికి ఎడమ తుంటి కీలు అంటే హిప్ జాయింట్ అంటాం, హిప్ జాయింట్ డిస్లొకేషన్ ఒకటి నోటీస్ చేశాము. రెండోది 2 కాళ్ళు అంటే మోకాళ్ళ కిందన టిబియా బోన్ అంటాం, మోకాళ్ళ కిందన యాంకిల్ జాయింట్ పైన 2 కాళ్ళు విరిగిపోయింది. ఆ రెండింటిని మేము ఎమర్జెన్సీ రూమ్లో కొంచెం స్టెబిలైజ్ చేసి ఈరోజు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి వెంటనే హిప్ జాయింట్ రెడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఈ కాళ్ళకి ఆపరేషన్స్ ఇవాళ జరుగుతాయి, ఇంకా చెయ్యాలి అవి. అది అతని కండిషన్. అతనికి హెడ్ ఇంజరీ కూడా అయ్యింది, కానీ స్టేబుల్గానే ఉన్నారు పేషెంట్. ప్రాణాపాయ పరిస్థితులు అయితే లేరు ఈరోజు. అది అతని మెడికల్ బులెటిన్ ఇప్పటి వరకు. దానికి ఇంకా ప్రొసీజర్ ఏం లేదు. 3 వారాల వరకు కొంచెం బెడ్ రెస్ట్ ఇస్తాం, తర్వాత నడిపించేస్తాం. ఈ కాళ్ళు కూడా ఎలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి కాబట్టి అదే బెడ్ రెస్ట్ చూసుకొని ఈ కాళ్ళు ఎప్పుడైతే ఎముకలు అతుక్కుంటాయో అప్పటి నుంచి మెల్లిగా